నేను పెద్ద పాపం చేశాను, నన్నేమీ అడగొద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. మహేంద్రకి నిజం తెలిసి షాక్ అయిపోతాడు. నేను మను తండ్రి ఏంటి? అసలు ఇది ఎలా సాధ్యం? నాకే అర్థం కాకుండా, నాకే తెలియకుండా నేను మనుకి తండ్రిని అవ్వడం ఏంటి? ఈ విషయం అనుపమని అడిగి తేల్చుకోవాలి అని, ఆగు అనుపమ అని మహేంద్ర ఎంట్రీ ఇస్తాడు లోపలికి. ఇంకా మహేంద్రని చూసి అనుపమ షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అనుపమ? నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. జగతి నేను ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాము. అలాంటిది నేను మనుకి తండ్రి అంటావేంటి అని అంటాడు మహేంద్ర. రిషి వసు ఏమీ అర్థం కానట్టు ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. మహేంద్ర నన్నేమీ అడగొద్దు, ఇప్పుడు నేనేమీ చెప్పలేను అని అంటుంది అనుపమ. నిన్ను ఎవరు ఏమీ అడగకూడదు, నువ్వు ఎవరికీ ఏమీ చెప్పొద్దు. కానీ నా విషయం కూడా నువ్వు నాకు చెప్పట్లేదంటే నిన్నేమనాలి అనుపమ? అసలు నేను మనుకు తండ్రి అంటావేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కొడుకు నా కోడలి దృష్టిలో నన్ను చెడ్డవాణ్ణి చేస్తున్నావా? మను కన్న తండ్రి నేను అంటావేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇన్నాళ్ళు మీరు నాకు అండగా ఉంటే, నువ్వు నా బెస్ట్ ఫ్రెండు కాబట్టి, బెస్ట్ ఫ్రెండ్ కొడుకు కాబట్టి నాకు తోడుగా ఉన్నారు అనుకున్నాను. కానీ ఇలా నన్ను తండ్రిని చేస్తావు అని నేను అనుకోలేదు అని అంటాడు మహేంద్ర. అంతలో మను గుమ్మం దగ్గరికి వస్తాడు. వీళ్ళ మాటలు విని గుమ్మం దగ్గరే ఆగిపోతాడు, వాళ్ళకి కనిపించకుండా. అంటే మహేంద్ర సార్కి కూడా నిజం తెలియదా, తన కన్న తండ్రి అనే నిజం? అలా తెలియకుండా ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ గుమ్మం దగ్గరే ఉండి నిలబడి వింటూ ఉంటాడు. అనుపమ, నువ్వు చెప్పింది అబద్ధమని రిషికి వస్తారకి చెప్పు అని అంటాడు మహేంద్ర. మహేంద్ర, నేను చెప్పేది నిజమే, నువ్వు మనుకి కన్న తండ్రివి అని అంటుంది అనుపమ. ఏంటి అనుపమ, నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావు? జగతికి ద్రోహం చేసిన వాడిలా నన్ను నిలబెట్టాలి అనుకుంటున్నావా అని అంటాడు మహేంద్ర. మహేంద్ర, నువ్వే తప్పు చేయలేదు అని అంటుంది అనుపమ. ఒక పక్కన మను తండ్రిని నేనే అని చెప్తున్నావు, ఒక పక్కన నువ్వే తప్పు చేయలేదు అంటున్నావు. దీన్ని ఎవరు నమ్ముతారు అనుపమ? అమ్మా వస్తారా, నీకైనా నిజం తెలిసినప్పుడు నన్ను అడగాలి కదా, నన్ను నిలదీయాలి కదా. నువ్వు కూడా నాకు నిజం చెప్పకుండా నన్ను మోసం చేసావు కదూ అని అంటాడు మహేంద్ర. మావయ్య, అది కాదు, నేను ఎందుకు చెప్పలేదు అంటే, ఇది మామూలు విషయం కాదు కదా మావయ్య, ఎలా రియాక్ట్ అవుతారో మీరు నాకు అర్థం కాలేదు, అందుకే మీ దగ్గర నేను ఈ విషయాన్ని దాచాను అని అంటుంది వస్తారా. నువ్వు నన్ను అడుగుంటే నేను నీకు క్లారిటీ ఇచ్చేసేవాడిని కదమ్మా అప్పుడే. మను నా కొడుకు కాదు, మనుకి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పేవాడిని కదా. నువ్వు నాకన్నా అనుపమని నమ్ముతున్నావా? అంతేలే, ఆడవాళ్ళ మాటల్ని నమ్ముతారు కదా, మగవాడి మాటల్ని నమ్మరు కదా అని అంటాడు మహేంద్ర. అయ్యో మావయ్య, మీరు అలా అర్థం చేసుకోకండి. అనుపమ మేడం కూడా మీరు తండ్రి అని మాత్రమే చెప్పారు, మిగతా వివరాలేమీ చెప్పలేదు. ఏం అడిగినా సరే సమాధానాన్ని దాటివేసేవారు. నాకు పూర్తిగా ఏమీ తెలియకుండా మిమ్మల్ని అడగడం కరెక్ట్ కాదు అనిపించింది, అందుకే మిమ్మల్ని అడగలేదు మావయ్య అని అంటుంది వస్తారా. నాన్న రిషి, నువ్వు నమ్ముతున్నావా అని అంటాడు మహేంద్ర. డాడ్, మీరేంటో నాకు బాగా తెలుసు, కానీ కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తూ ఉంటే నాకేం చేయాలో అర్థం కావడం లేదు అని అంటాడు మహేంద్రతో రిషి. డాడ్, ఒక్క విషయంలో నాకు క్లారిటీ ఇవ్వండి డాడ్. అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలు విడిపోయారు, అయినా సరే మీరు ఒకరి కోసం ఒకరు బ్రతికారు. అమ్మ అంటే మీకు ఎంత ప్రేమో నేను ప్రత్యక్షంగా చూశాను. అలాంటిది మీరు తప్పు చేశారు అంటే నేను నమ్మను డాడ్, కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అనిపిస్తుంది. మేడం, మీరు నిజం చెప్పండి, మనుకి కన్న తండ్రి మా డాడ్ అయితే కన్న తల్లి మీరేనా అని అంటాడు రిషి. అనుపమకి ఏం చెప్పాలో అర్థం కాక, మనుకి కన్న తల్లి నేను కాదు అని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. గుమ్మం దగ్గర నిలబడి ఉన్న మను కూడా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి అనుపమ, నువ్వేం మాట్లాడుతున్నావు? కన్న తల్లివి నువ్వు కాదా మనుకి? మరి ఇంకెవరు అని అంటాడు మహేంద్ర ఆశ్చర్యంగా. మహేంద్ర, నేను చాలా పెద్ద పాపం చేశాను, నన్ను క్షమిస్తావు కదూ అని అంటుంది అనుపమ బాధగా. అసలు ఏం జరిగింది అనుపమ? నువ్వు కన్న తల్లి కాదు అంటున్నావు, నేను కన్న తండ్రి అంటున్నావు, అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని అంటాడు మహేంద్ర. మేడం, మీరు ఏదో నిజాన్ని దాస్తున్నారని అర్థమవుతుంది, కానీ ఆ నిజమేంటో ఇప్పుడు చెప్పక తప్పదు. ఎందుకంటే ఇది చాలామంది జీవితాలను ప్రశ్నించే ప్రశ్న.
మీరు నిజం చెప్పకుండా మీలోనే దాచుకుంటే చాలామంది జీవితాలు తారుమారైపోతాయి. దయచేసి నిజం చెప్పండి మేడం అని అంటాడు రిషి. అవును మేడం, మీరు నిజం చెప్తే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంకా నిజం చెప్పకుండా మీలోనే దాచుకుంటే అవి సమస్యలుగానే మిగిలిపోతాయి. పరిష్కారం కాని సమస్యలుగానే ఎప్పటికీ మిగిలిపోతాయి. ప్లీజ్ మేడం, మీరు ఏ నిజాన్ని అయితే దాస్తున్నారో ఆ నిజాన్ని ఇప్పుడు రిషి సార్ ముందు చెప్పండి మేడం అని అంటుంది వస్తారా కూడా. ప్లీజ్ మేడం, ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటాను, చెప్పండి మేడం అని అంటాడు రిషి. చెప్తాను రిషి, నిజం చెప్తాను. మీకు తప్ప ఇంకెవరికి నిజాన్ని చెప్పలేను. కానీ ఈ నిజం విన్న తర్వాత మీరు నన్ను క్షమిస్తారు కదూ అని అంటుంది అనుపమ. మేడం, మీరు ముందు చెప్పండి అని అంటాడు రిషి. 25 ఏళ్లుగా ఈ నిజాన్ని ఎవరికీ చెప్పలేక, ఈ భారాన్ని మోయలేక నాలో నేనే ఎంతో సతమతమైపోయాను. ఇప్పుడు నా భారాన్ని దించేసుకుంటాను. అసలు మహేంద్ర, నీకు రిషి ఒక్కడే కొడుకు కాదు, రిషితో పాటు మను కూడా నీ కొడుకే అని అంటుంది అనుపమ. అందరూ ఏమీ అర్థం కానట్టు అలానే చూస్తూ ఉంటారు. అవును, మను కన్న తండ్రి నువ్వే, కన్న తల్లి నేను కాదు, జగతి అని అంటుంది అనుపమ. ఇంకా అందరూ షాక్ అయిపోతారు. అనుపమ, నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటాడు మహేంద్ర. అవును మహేంద్ర, మను కన్న తల్లి జగతి, రిషి మను అన్నదమ్ములు అని అంటుంది అనుపమ. అనుపమ, నాకేం అర్థం కావట్లేదు అని అంటాడు మహేంద్ర. అవును మహేంద్ర, నేను చెప్పేది నిజం. రిషి మను ట్విన్స్, కవల పిల్లలు. జగతి డెలివరీ అయిన తర్వాత నేను మీకు ఎందుకు కనిపించలేదో తెలుసా? ఒక బాబును నేను తీసుకుని వెళ్ళిపోయాను కాబట్టి మీకు దూరంగా ఉండి ఆ బాబుని మీకు గుర్తుగా పెంచుకోవాలి అనుకున్నాను. అప్పుడు నాకు తెలియలేదు నేను ఎంత పెద్ద తప్పు చేస్తున్నానో, ఎంత పాపం చేశానో అని. తర్వాతే తెలిసింది. మను అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక, నిజం చెప్పలేక నాలో నేనే కుమిలిపోయాను. ఈ విషయాన్ని జగతితో చెప్తే జగతి నన్ను అర్థం చేసుకుంటుంది, నన్ను క్షమిస్తుంది అనుకున్నాను. కానీ నేను వచ్చేసరికి జగతి లేకుండా పోయింది. నీకు ఎలా చెప్పాలో నిజాన్ని అర్థం కాలేదు. అందుకే నీకు కూడా నిజాన్ని చెప్పలేకపోయాను. అంతేకాదు, 25 ఏళ్ళ తర్వాత ఈ నిజం తెలిస్తే లేనిపోయిన సమస్యలు పుట్టుకొస్తాయనే భయంతో కూడా నేను చెప్పకుండా ఆగిపోయాను. జగతికి కవలలు పుట్టారు. పురిట్లోనే నేను ఇద్దరిలో నుండి ఒకరిని వేరు చేసి తీసుకువెళ్ళిపోయాను. మనుకి నిజం చెప్పకపోవడానికి కారణం కూడా అదే. చిన్నప్పుడే తన తల్లిదండ్రుల నుండి నేను వేరు చేశాను అని నిజం తెలిస్తే నన్ను ఎక్కడ అసహించుకుంటాడో అని, నన్ను తల్లిగా ఎక్కడ తృణీకరిస్తాడో అని భయంతోనే నేను మను దగ్గర ఈ నిజాన్ని దాచాను. ఇన్నాళ్ళు పెంచిన ప్రేమ నాకు దూరం అయిపోతుందేమో అనే స్వార్థంతో మనుకి తన తండ్రి గురించి, తల్లి గురించి చెప్పకుండా దాచాను. నాది స్వార్థమో పెంచిన ప్రేమో తెలీదు, కానీ నేను మనుని చాలా ప్రేమగా పెంచుకున్నాను. వాడు దూరం అయిపోతాడు అని నేను భరించలేకపోయాను. అందుకే వాడికి నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టాను అని అంటుంది అనుపమ. ఎంత పని చేసావు అనుపమ, కనీసం ట్విన్స్ పుట్టారు అనే విషయం కూడా మాకు తెలియకుండా చేశావు అని అంటాడు మహేంద్ర బాధగా. రిషి, మనుని పరాయివాడిలా చూడొద్దు. నీతో పాటు జగతి కడుపులో మను కూడా 9 నెలలున్నాడు. మీది పేగు బంధం రిషి. నేను వేరు చేసినంత మాత్రాన మీ రక్త సంబంధం వేరే పోదు కదా అని అంటుంది అనుపమ. మేడం, ఇప్పటికైనా మీరు ఈ నిజాన్ని చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఇప్పుడు అమ్మ ఉంటుంటే, అమ్మకి ఈ నిజం తెలుసుంటే అమ్మ చాలా సంతోషించేది అని అంటాడు రిషి. అవును రిషి, అవును అనుపమ, మను ఎక్కడున్నాడు? అందుకేనేమో మనుని చూసినప్పుడల్లా నాకు సొంత కొడుకు ఫీలింగే కలిగేది అని అంటాడు మహేంద్ర. మహేంద్ర, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్న తండ్రి మీద ఎంత కోపంగా ఉన్నాడో మను నీకు తెలుసు కదా అని అంటుంది అనుపమ. నన్ను ఏదో చేస్తే వాడు కోపం చల్లారుతుంది అంటే నాకు ఓకే అనుపమ, నువ్వేం భయపడకు అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. మనులోనూ నాలోనూ ప్రవహించేది మా అమ్మ జగతి రక్తం, మా అమ్మ రక్తం. మేము కోపాన్ని ప్రదర్శిస్తామేమో కానీ మనుషుల్ని చంపేంత దుర్మార్గం మా రక్తంలో లేదు మేడం. మీరేం కంగారు పడకండి, మనుని మేము చూసుకుంటాము అని అంటాడు రిషి కూడా. గుమ్మం దగ్గర నుండి మను అన్నీ వినేస్తాడు కదా.
ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. అనవసరంగా నా కన్న తండ్రి పైన నేను ద్వేషాన్ని పెంచుకున్నానా? నా కన్న తల్లి జగతి మేడమా, రిషి నేను కవల పిల్లలమా అని చాలా ఆశ్చర్యపోతూ తనలో తానే బాధపడుతూ ఉంటాడు. ఇంకా సాగదీయకుండా రేపటితో మను తల్లిదండ్రులు ఎవరు అనే విషయం తేలిపోతే బాగుంటుందని అనిపిస్తుంది. తర్వాత ఒకరోజు సరోజ ఈ బామ్మ తేల్చేసి ఒక 10 రోజులైనా సరే వీళ్ళ మెయిన్ ట్రాక్ రన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఏం చేస్తారో ఏంటో, ఎపిసోడ్స్ అయితే అస్సలు ఇంట్రెస్ట్గా ఉండట్లేదు. సర్లేండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.